అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి మాఫియాను మంత్రి తుమ్మల ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో తన ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగానే కావాలనే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తన పోరాటం ఆపనని, ప్రజల కోసం కొనసాగిస్తానని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సర్కార్ తీసుకొస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఇంకెక్కడ అజయ్ కుమార్ అయిపోయాడు. రేపు ఎల్లుండో ఏమో వస్తున్నాయి, అంబులెన్స్ వస్తుందన్నారు. నిలబడున్నా నిటారుగా మీ ముందు. అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, 6 అడుగులు కటౌట్ నీ ముందు నిలబడింది. ఉంటా, ప్రజల పక్షాన నిలబడుంటా, నా రైతాంగం పక్షాన నిలబడుంటా, నా రఘునాథపాలెం ప్రజల పక్షాన నిలబడుంటా, నా ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన నిలబడుంటా. ఏ పోరాటాల స్ఫూర్తితోనైతే మేము ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, లేదా జెండాలను రెపరెపలు ఆడించినామో, అదే పోరాట స్ఫూర్తితోనే రేపు రాబోయే రోజుల్లో ప్రజల కష్టాలకి మరి చరమగీతం పాడి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చేదాకా అజయ్ కుమార్ బతికే ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.